సో మేమేదో హెల్ప్ చేసేసాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి చూపించడం కాదు. కానీ ఆయన పరిస్థితి చూసి ఎవరైనా దాతలు కనుక హెల్ప్ చేసేవారంటే డెఫినెట్గా చేయండి. ఆయన చేతిలో అందరికీ మొక్కుతున్నాను, అట్లా అనొద్దు, ఖచ్చితంగా సాయం చేస్తారు. నువ్వు బాధపడకు, నువ్వు నాకు మెసేజ్ చేసావు వెంటనే వచ్చాను కదా, ఖచ్చితంగా. అలానే చాలామంది కూడా చూసేవాళ్ళు జనాలు నీ గురించి ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా అయిపోయింది పరిస్థితి, అమ్మ పరిస్థితి ఎలా ఉంది కూడా అందరు చూస్తున్నారు కదా. సో మా తరఫున, మా ఆదన్ టీవీ తరఫు నుంచి కూడా మేము కొంత అమౌంట్ ఇస్తాము. బండి స్పీడ్గా వెళ్ళి కుటుంబంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఆగం మాత్రం చేయకండి. ఒకవేళ రజనీకాంత్ తక్కువ స్పీడ్లో ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆగి ఉన్న వెహికల్ని తనే ఢీ కొట్టాడు కాబట్టి. ఆ డీసీఎం ఓనర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక్క రూపాయి కూడా, ఎందుకంటే మా సైడ్ మిస్టేక్ ఉంది కాబట్టి. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి.